రెడీ అయిపోయా. పొద్దున్న లెగడానికి చాలా లేట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయాల, డైరెక్ట్ ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతున్నా. ఇద్దరు చూసారా, మెరూన్ షర్ట్ వేసాను. వాడు బ్లాక్ ప్యాంట్, నేను అప్లోడా రేపే. సో కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్ ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. వచ్చే లోపల బస్సే వెళ్ళిపోయిందంట. రెడీ అయిపోయి వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ కూడా చేయాల, పొద్దున్న లెగవడానికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంక్లూడింగ్ స్నానాలు అది చేసేసరికి 10 అయింది. బస్సు వెళ్ళిపోయింది, ఇంకో బస్సు ఉందంట. నాతో పాటు సీనియర్స్ ప్లస్ వసీం వెయిటింగ్ అక్కడ. వచ్చేస్తే ఇంకా వెళ్ళిపోయి ప్రాజెక్ట్ రివ్యూ ఇచ్చేస్తే మన వర్క్ అయిపోయినట్టు. ఇంకా తర్వాత ఎక్కడెక్కడ తిరగాలి, ఏమేమి చేయాలి అది సీనియర్స్ చెప్తారు, చూద్దాం. నాతో పాటు మీకు చూపిస్తాం. అలాంటి బస్ ఎక్కేసాం, ఇంకా డైరెక్ట్ యూనివర్సిటీ వెళ్ళిపోతున్నాం. ఈ రోజు ఎంత లేట్ చేశాడంటే ఫ్రెండ్స్, 3 గంటలు పట్టింది. 3 బస్సులు వెళ్ళిపోయాయి కూడా రెడీ అవడానికి. కుర్రోడు ఏమన్నా అంటే ఎందుకు రా తొందర అంటున్నాడు. సీనియర్స్ ఏమో హడావుడి చేస్తున్నారు. గొడవ ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యలో వీడి మధ్యలో నలిగిపోతున్నారు. అంతే అంటాడు, ఏం లేదు, మొత్తం బిజీ. అసలు స్నానం చేసి రావడానికి గంట ఫ్రెండ్స్, తర్వాత రెడీ అవ్వడానికి గంట, తర్వాత ఏంట బెల్ట్కి బొక్కపడట్లేదురా అంట. జనరల్గా సరిపోవట్లేదు, అందుకని బొక్క పెట్టరా అనేస్తే సరేలేరా ఇప్పటి నుంచి వెళ్ళలే. ఇవ్వని కాదు, తెలియాలి ఎవరు లేట్ చేశారు. అదిదా పాయింట్. ముందు బాత్రూమ్ లో దూరిపోయి స్నానం చేసేసి ఫస్ట్ రెడీ అయిపోతే వాళ్ళు లేట్ కాదు. లాస్ట్ లో ఛాన్స్ ఇచ్చి అరే ఇప్పుడు స్నానం చేయండిరా అంటే నేనే లేట్ చేసా, నా వల్లే అయింది. చూసారా, లేదురా మాట్లాడు. ముందు నువ్వు వెళ్ళలేదబ్బా, వెళ్ళలేదా, ఇవ్వలేదా ఛాన్స్? వెళ్ళలేదబ్బా. వెళ్ళే వాళ్ళు అయితే ఆడే తెలిసిపోవాలి. సంపని లేవాలి, బట్టలు తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. అదిదా మ్యాటర్. సరేలేండి, వెళ్ళి అక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం చూపించేస్తాం. ఇప్పుడే ఫోటోషూట్ అయిందండి విత్ AUNSF హోల్ టీమ్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళతో ఫోటోషూట్ అనేది దిగాం. సో అరౌండ్ ప్రతి కాలేజ్ నుంచి IUC స్టూడెంట్ బాడీస్ నుంచి అందరూ వచ్చారు ఈ ఈవెంట్కి. అందరూ పార్టిసిపేట్ చేశారు. సో హ్యాపీ టు సీ లాట్ ఆఫ్ పీపుల్స్ హియర్. అండ్ చాలా నేర్చుకున్నాం ఈ ట్రిప్లో నుంచి. లైక్ టీమ్ ఎలా వర్క్ అవుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, అవన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ డైరెక్ట్ వెన్యూకి వెళ్ళిపోయి ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడే జస్ట్ రీల్ అనేది కంప్లీట్ చేసేసాం అండ్ ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. చూడాలి రీల్లో ఎలా వస్తుందో, ఏం చేసామో అది రీల్ వచ్చిన తర్వాత, ఎడిటింగ్ చేసిన తర్వాత అర్థమైద్ది. ప్రజెంట్ అయితే తినడానికి వెళ్తున్నాం. వసీం ఎక్కడ ఉన్నాడో తెలీదు, వాడు వేరే టీం, నేను వేరే టీం. ఫోన్ చేశాడు అన్నం తినడానికి రమ్మని, అక్కడికే వెళ్తున్నాం. ఇవాళ ఏమేమి పెట్టారో అది కూడా చూపిస్తాం. ఎక్కడికి వెళ్ళావురా? చేసావా? రీల్ చేసావా? ఉన్నావా రీల్లో ఇంతకి? రాజశేఖర్ అన్న, రీల్ చేస్తున్నావా స్క్రిప్టా? రీల్ చేసాము. యాక్చువల్గా మేము ఉన్నాం అందులో. ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చాము. ఏ వాయిస్ ఓవరా? సెట్ అయిందా? డన్నా మీది? చేసాము. అవునా? టైం కూడా అయిపోయింది. ఎప్పుడు అప్లోడ్ ఇప్పుడు కూడా అప్లోడ్ చేయొచ్చు. టైం అయిపోయింది. ఓకే, త్వరగా ఎడిట్ చేస్తే ఎడిట్ అయిపోయింది. ఇప్పుడే రీల్ చేయడం ఇప్పుడే అయింది. 240కి లాస్ట్, 215లో ఎప్పుడు చెప్పారు లాస్ట్. సరే ఫస్ట్
ఇలా అనాలిరా. అరే కెమెరా పెట్టనీరా. ఎక్స్టెండ్ చేసుకో 15 నిమిషాలు ఏంటి వీడు మీ టీంలో ఎలా వర్క్ చేస్తున్నాడు? స్కెచ్లు అందించాడు. స్కెచ్ చేశాడా? స్కెచ్ చేశాడా? స్కెచ్లు అందించాడు, ఎరేజర్లు ఇచ్చాడు, దాని ఎరేజ్ చేసాడు, ఆ, చక్కగా మడత పెట్టాడు. ఆ. దానికే కష్టపడిపోయా ఇది అది అంటే అమ్మో ఎంత కష్టపడ్డాడంటే చాలా పడ్డాడా? గైస్ వీళ్ళదంట అయిపోయిందంట. ఇప్పుడు మాది రీల్ ఎడిట్ చేయడం ఉంది. ఎప్పుడు దాకా చేస్తామో ఏం చేస్తామో ఏం ఐడియా లేదు, కానీ టైం అయిపోయిందంట. వాళ్ళు తీసుకుంటారో లేదో కూడా తెలియదు. ముందు మనకి భోజనం ముఖ్యం. ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ. లైన్ మధ్యలో దూరారు. అవ్వదు. చెప్పురా రే. బిర్యానీ అంట. చూసావా బిర్యానీ? థర్స్డే బిర్యానీ అంట గైస్. వసీం టేస్ట్ ఎలా ఉంది? ప్లేట్ వాట్ ఈస్ దిస్? రైతా రే షేర్వారా రే. రైతా మీన్స్ దహీ, कैरेट, सलाद, कुकुम्बर, ऑनियन. चलो खा के मिलेंगे फिर. దుర్గా బ్రో ఐస్ క్రీమ్ రివ్యూ చెప్పా. అవును, ఏం తిన్నావు? వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. ఎలా ఉంది? హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటగా. సరే ఏం ఐస్ క్రీమ్, ఏం ఫ్లేవర్? భయ్యా మేము అడిగితే అయిపోయాయి అన్నారు. కొత్తగా ఇంగ్లీష్ ట్రై చేస్తున్నా. అలవాటే. గాయస్ ఫోటోషూట్ జరుగుతుంది. వసీం ఇప్పుడు మనము దిగుదాం ఫొటోస్, ఓకేనా? ఇంకా టైం ఉంది అనుకుంటా, ఐ గెస్. మన వెన్యూ అక్కడ. కాపీరైట్ పడిద్దిరా. ఎలా జరిగింది అలాగే? డైరెక్ట్ వెళ్ళిపోతాను ఆడికి. భయ్యా ఏపీజే అబ్దుల్ కలాం బ్లాక్ ఆయన ఉన్నప్పుడు కట్టించిన బ్లాక్ ఇది. ఆయన ఉన్నప్పుడే కట్టించాడా? ఆయన కట్టించారా వీళ్ళే కట్టుకున్నారా? ఆయన గుర్తుగా ఈ బ్లాక్ కట్టారు. అలాగా మన అబ్దుల్ కలాం ఏం కోరుకున్నాడు అసలు ఎవరిది వాళ్ళు కట్టించినాడు. మరి ఏపీజే అబ్దుల్ కలాం ఎందుకు వచ్చాడు?
గాయ్స్ ఫైనలీ అయితే ఈవెంట్ అయిపోయింది. ఈ 2 రోజులు పడిన కష్టానికి ఫలితం వచ్చేసింది. వి గాట్ ద సెకండ్ ప్రైజ్ ఇన్ AU NSF 3.0. చాలా అయితే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం అసలు ఇలా కాలేజ్ నుంచి బయటికి రావడం, కొత్త సీనియర్స్ పరిచయం అయ్యారు. 4th ఇయర్స్ 3rd ఇయర్స్ చాలామంది కనిపించారు. ఈ 3 డేస్లో సీనియర్స్ మేము బాగా కలిసిపోయాం. ఎలా అంటే నైట్ అసలు నిద్రపోయే వాళ్ళం కాదు. నాకు ఆల్రెడీ నేను బ్లాగ్ తీస్తుందే డే మొత్తం కలిపే 30 minutes అవుతుంది. అది చాలా లాంగ్ అయిపోతుంది. మళ్ళీ సాయంత్రంది కూడా పెట్టాలంటే టైం సరిపోవట్లా. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద 3 days ఆఫ్ ద AU NSF జర్నీ. ఈ జర్నీలో చాలా అంటే చాలా మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాం. గొడవలు అయితే ఏం పడలేదు, మొత్తం జాయ్ఫుల్ మూమెంట్సే. మా టీం పేరు వచ్చేసి స్పార్క్ మైండ్స్. సడన్గా మైక్లో స్పార్క్ మైండ్స్ అనగానే అసలు మాటలు రాలేదు, షాక్. అప్పటికే నేను గిక్కు మొత్తం తీసేసి నిద్ర పొజిషన్లో రెడీగా ఉన్నా. ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని. ఈవెంట్లోనే టైడ్ అన్నమాట ఫుల్. అయితే స్పార్క్ మైండ్స్ అనగానే హడావుడిలో లేచి టక్ చేయాలా వద్దా, ఫోటో అంటే క్యాష్ ప్రైజ్ మనీ ఇచ్చి ఫొటోస్ తీస్తారు కదా, టక్ చేయాలా వద్దా అన్నట్టు వద్దులేదు. సడన్గా మళ్ళీ టైం తీసుకుంటే బాగోదని అంతే హడావుడిలో వెళ్ళిపోయాం. సర్టిఫికేట్ తీసుకున్నాం, అచీవ్మెంట్ సర్టిఫికేట్ ప్లస్ క్యాష్ ప్రైజ్ తీసుకున్నాం. సో అది గైస్ ఇవాల్టి దాకా ఈ 3 days జర్నీ అనేది ఇంతటితో ముగిసింది. రేపు ఇక్కడ నుంచి చెక్అవుట్ చేయబోతున్నాం. సో రేపు ఏంటి ప్లాన్స్ ఏంటి అనేది నాకు తెలీదు. రేపు డిసైడ్ అవ్వాలి. సీనియర్స్ వాళ్ళేమో ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో. రేపు వచ్చేసి 5కి అన్నమాట మన ట్రైన్. చూద్దాం ఎలా వెళ్తామో, ఎక్కడికి వెళ్తామో. ఎక్కడే ఉంటామో మరి బయటికి వెళ్తామో తెలీదు నాకు కూడా. అసీం ఏమంటావురా? మన ట్రైన్ రేపు 5:30కి రా. మనం రేపు వీలైతే సీనియర్స్ తో వెళ్దాం. బయటికి వెళ్దాం అంటున్నారు కదా, వాళ్ళు చూసి వాళ్ళతో వెళ్దాం. లేదంటే మనమే ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఏం చెప్పాలంటే మనం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ 3 days. ఈ 3 days లో సీనియర్స్ తో చాలా 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 వైబ్ అయ్యాను. నేనైతే ఎస్పెషల్లీ నేను చాలా వైబ్ అయ్యాను. ఇంకా మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఏం చేసాం, ఇంకా మనకి ప్రైజ్ కూడా వచ్చింది. అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన కాలేజ్ నుంచి అది కూడా ఫస్ట్ టైం వచ్చి మనం సెకండ్ ప్రైజ్ రావడం అంటే నాట్ ఏ సింపుల్ థింగ్. చాలా కష్టపడ్డాం, ఫలితం దొరికింది. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా చేద్దాం మన ఆడియన్స్ కోసం. ఓకేనా గైస్? ఓకే గైస్ మీ అందరికి కూడా ఒక హైఫై. గైస్ నేను సరే అండి, ఇంకా డైరెక్ట్ ఇప్పుడు కూడా నడుచుకుంటున్నా. గైస్ మీకు ఇంకో మాట చెప్పాలి. నేను స్టార్టింగ్ వీడియో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నా మీ అందరినీ. నేను అందంగా ఉంటానా, అభిజ్ అందంగా ఉంటానా అంటే ఎవ్వరు కామెంట్ అట్లా. ఈసారి మాత్రం కంపల్సరీగా చూసిన ప్రతి ఒక్కరు నాకు కామెంట్లో రిప్లై కావాలి ఫ్రెండ్స్. తెలుసు కదా పేరు అభిజ్, తెలుసు కదా. అక్రమ్ ఏం లేదు, ఏం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను అందగాడలే. ఒకవేళ ఆబిట్ ఫీల్ అవుతాడు అనుకుంటే మాత్రం ఇచ్చేయండి వాడికి. అది వాడు అనుకుంటాడు వాడు అందంగా ఉంటాడని, కానీ యాక్చువల్ గా అది మీకు తెలుసు. అరే మై ఫ్రెండ్స్, ఐ నో మై ఆడియన్స్ వెరీ వెల్ దాన్ యూ, బికాస్ దే సపోర్ట్ మీ బట్ దే షో లైక్ యూ సపోర్ట్. గాయస్ ఏదో ఇంగ్లీష్ లో వాగుదాం అని చూస్తున్నాడు, ఏం రాగా. కానీ చూడండి గాయస్, నేను మన వ్లాగ్ ఛానల్ కనుక ఈ 1 month లో ఒక 200-300 క్రాస్ అయితే కానీ నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను గైస్. ఇది దీనికోసమైన మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. నాకు ఎస్ సరిగ్గా పలగదు తెలుసుగా. సబ్స్క్రైబ్. ఓకే గైస్, బాయ్ ఫ్రెండ్స్. లెట్స్ మీట్ టుమారో జర్నీ వీడియో. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిసింది. అనురాగ్ యూనివర్సిటీ 3.0 ఫెస్ట్ కాదు, అనురాగ్ యూనివర్సిటీ ఈవెంట్ అయిపోయింది.
సో ఇంకా మన నార్మల్ రొటీన్ లైఫ్ అది కూడా మీతో అది రోజు షేర్ చేసుకోవాలని నాకు వీడికి చాలా అంటే చాలా ఆతృతగా ఉంది. షేర్ చేసుకుంటాం. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. 3 days జర్నీ సమాప్తం. రేపు కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్. Bye.